నమస్కారం, టుడే వీచర్కి స్వాగతం. డైరెక్ట్ మీద కూర్చున్నారా అదే రెస్పెక్టెడ్ డిగ్రీ. సో ఈరోజు మనం ఇక్కడ శ్రీ శ్రీ పోచలమ్మ జాతర కోసం బ్రీఫ్ కోఆర్డినేషన్ మీటింగ్ కోసం ఇక్కడ మనం కమ్ హియర్. సో ఇన్ దిస్ రిగార్డ్ 12th of September 2024 మనం ఆల్రెడీ ఒక కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టారా. ఆ మీటింగ్ లో డిపార్ట్మెంటల్ నుంచి అండర్స్టూడ్ ఇష్యూడ్, తర్వాత ఒక మినిట్ ఆఫ్ మీటింగ్ కూడా నేను ఆల్రెడీ ఇష్యూడ్ అండ్ మినిట్ ఆఫ్ మీటింగ్. సో ఆ ప్రకారంగా మనం ఇక్కడ ఈరోజు కూడా మనం డిస్కస్ చేస్తాము. ఈ డిపార్ట్మెంట్ ఏదైనా సమస్య ఉన్నాయి మనం ఇక్కడ ఫైనలైజ్ అండ్ దెన్ ఓవర్ ఆల్ రెస్పాన్సిబిలిటీ విల్ బి అసైన్. సో మనం ఎండోమెంట్ డిపార్ట్మెంట్ నుంచి వెళ్తామండి. సో మినిట్స్ ఆఫ్ మీటింగ్ దయచేసి తీసేయండి. సో మనం ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఈఓ గారు పబ్లిసిటీ కూడా అంతా కూడా ఏర్పాటు చేయడం జరిగింది సార్. ఇంకా లైవ్ ప్రోగ్రామ్ ఇస్తున్నాము జాతర అంతా కూడా. అదేవిధంగా యాడ్ ఇస్తున్నాము సార్. తిరుపతి జిల్లా, నెల్లూరు జిల్లా, 2 జిల్లాలకి టీవీలో యాడ్లు వస్తుంటాయి సార్. అదేవిధంగా వాల్ పోస్టర్లు, కరపత్రాలు, మనీ కాన్ఫరెన్స్ సిస్టమ్, పబ్లిక్ ఫోన్లకి వాట్సాప్ మెసేజ్లు ప్లస్ మామూలు మెసేజ్లు వస్తున్నాయి సార్. ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నాం సార్ పబ్లిసిటీ గారు కూడా. వాట్సాప్ మెసేజ్ మనం కోసం ముందుగానే 22వ తారీఖు 10 గంటలకల్లా మేము టికెట్ కౌంటర్ రెడీ చేస్తాం సార్. ఆ టికెట్ కౌంటర్ నుంచి భక్తులు కొనుక్కోవచ్చు సార్. ముందుగా కొనుక్కోవచ్చు, అడ్వాన్స్ బుకింగ్ లాగా. ఎన్ని లైన్స్ పెడితే ఇది సరిపోతుంది అక్కడ? 3 లైన్ మేల్ ఫీమేల్ సెపరేట్ కావాలి, సపరేట్ కదా సార్, కలిసే ఉంటుంది సార్. ప్లేస్ లేదు సార్ అంతా. ఎప్పుడు అంతే ఉండేది ఎన్ని లైన్ పోవచ్చు సార్. గతంలో 3 లైన్లు పోయేది సార్ చూపించి మోడల్గా 4 ప్లాన్ చేశాను సార్. నేను ఇప్పుడు 6 టైమ్స్ చేశాను సార్. నేను ఇరిగేషన్ చేయండి సార్ చెప్పిన దానివల్ల వాలంటీర్గా నేను చేస్తున్నాను. గతంలో ఏంటంటే ఫస్ట్లో సార్ చేయకముందు 2 లైన్లు ఉండేవి. దానికి 16 నుంచి 3 లైన్లు చేశాము. 3 లైన్ ఒకటి, 100 రూపాయలు ఒకటి, 500 రూపాయలు ఉండింది సార్. ఇప్పుడు 500 వచ్చేసి 300 చేశారు. ప్రతిసారి అంటే ఫ్రీ దర్శనం వాళ్ళు 100 రూపాయల వాళ్ళు ఫ్రీగా దర్శనం చేసుకుంటున్నారు సార్. 5 రోజుల ముందు సార్ వాడు నోటిఫికేషన్ ఇవ్వాలంట, పర్మిషన్ తీసుకోవాలంట. కాబట్టి అది తీసుకోలేదు. కాబట్టి 500 ఉంది, 200 ఉంది, అంతేనా? అంతే సార్. మన టికెట్ తగ్గించాలంటే 15 రోజుల ముందు మనం నోటిఫికేషన్ వచ్చి అందరూ అభిప్రాయాలు తీసుకొని మనం చేయాలి సార్. అది 15 రోజుల ముందు మనం టికెట్ తగ్గించాలి అనుకోలేదు. కాబట్టి ఈ సంవత్సరం చేయలేని పరిస్థితి సార్. నా నిజంగా చెప్పాను సార్, మీరు 15 రోజుల ముందు మనం నోటిఫికేషన్ వస్తుంది. తర్వాత అక్కడ వెంటిలేషన్ కోసం మనం చేసాము.
ప్రతి డిపార్ట్మెంట్ కోసం ఇది. సో ప్రతి డిపార్ట్మెంట్ బిఫోర్ 21 మీరు అందరూ నేమ్ మొబైల్ నంబర్ ఇది సబ్ కలెక్టర్ ఆఫీస్కి మీరు అందరూ కోఆర్డినేషన్ కోఆర్డినేషన్ లో మీరు and limited so kind of verification కావాలి అది సిఏ గారు అది మీరు కోఆర్డినేట్ చేయండి అండ్ బట్ ఆ రోజు నేను అక్కడ విజిట్ చేశాను. సో ఈ శివాలయం దగ్గర ఖచ్చితంగా అక్కడ సెటప్ చేయండి. తర్వాత హెల్త్ డెస్క్ మెసేజ్ సెంటర్ కూడా అక్కడ కావాలి మనకు, మీడియా రూమ్ కూడా అక్కడ కావాలి అండ్ ఆశీర్వచన మండపం కూడా. సో దట్ పోలీస్ డిపార్ట్మెంట్ చూస్తాం సార్, దాని పేమెంట్ మాత్రం టెంపుల్ నుంచి ఇస్తున్నాం సార్. బట్ మీరు కూడా ఆ రోజు చెప్పారు కదా మీ డిపార్ట్మెంట్ నుంచి సీసీ కెమెరాలు సీసీ కెమెరాలు గవర్నమెంట్ అది వచ్చిన తర్వాత సేఫ్టీ అండ్ లీడ్ అది సేఫ్టీ మనం ఇన్షూర్ చేయాలి. చాలా మంది వస్తున్నారు. వేరే స్టేట్స్ కూడా రీసెంట్ గా జరిగింది. వాడు 5 రోజులు పెడుతున్నారు, ఎందుకు డబ్బులు పేమెంట్ ఇవ్వలేదని చెప్పి చెప్తున్నాడు. సీసీ కెమెరాలు 2 లక్షలు ఇస్తాం చెప్పిన సార్. ఎప్పుడు వెళ్ళేస్తారు గుడ్ మార్నింగ్. ఈ రోజు చూసుకోండి, ఇది అయిపోవాలి రేపు మార్నింగ్ అట్లా కావాలి. సీసీ కెమెరా 20 ఇన్స్టాల్ చేయాలి సార్. మనం హైర్ చేసుకొని పెడతాం సార్. అవి రిపేర్ అవసరం లేదు సార్, హైర్ చేసుకొని రెడీగా ఉంటారా? చూసుకోండి. తర్వాత ఆ కెమెరాకి లైవ్ ఫీడ్ 23rd ఈవినింగ్ ఐ కమ్ అండ్ ఐ వెరిఫై. సో నాకు ఆ లైవ్ ఫీడ్ కూడా ఆడిట్ డిపార్ట్మెంట్, స్టేట్ ఆడిట్ డిపార్ట్మెంట్ సార్, వాళ్ళు శాంక్షన్ చేస్తే మేము పేమెంట్ ఇవ్వగలం సార్. ఓకే, మీరు ఒక లెటర్ కింద పంపిస్తాను. బట్ ఈ లెటర్ ఈరోజు ఇవ్వండి నాకు ఇచ్చారు సార్. ఈ లెటర్ ఈజ్ నాట్ అన్ ఎక్స్క్యూజ్ టు దిస్ థింగ్. మీ డిపార్ట్మెంట్ స్టేట్ ఫెస్టివల్ కూడా మీరు ఇన్షూర్ చేయండి. తర్వాత స్కూల్ స్టేట్ కోసం మీరు ఏం ప్లాన్ చేస్తున్నారా? రెండు సైడ్లు పెట్టినాం సార్. రెండు పెట్టున్నారా? ఇక్కడ ఇన్షూర్ చేయండి. అది పక్కన రోడ్ మేపు లాగా మీరు పెట్టండి. ఇక్కడే పీపుల్ విల్ ఓపెన్ దే షూస్ హియర్. తర్వాత అక్కడ నుండి గుడికి దే గో. తర్వాత ఎగ్జిట్ how will they get bring their shoes? అది మీరు వన్ మోర్ ఇది వెరీ కోసం కుమారి మండపం నుంచి ఎంటైర్ మెయిన్ ప్లాన్ ఉంది. ఇది విత్ బెనిఫిట్ మీరు ప్లాన్ కూడా రేపు అపార్ట్మెంట్ కెరీర్ కోసం మీరు అరేంజ్మెంట్ యూ హ్యావ్ టు డూ. Then overall coordination is main department responsibility. By 21st you have to submit all your details and start to work. Any confusion in this? Okay. Any other coordination issue with every department? ఈ ప్రకారంగా క్లీనింగ్, తర్వాత శానిటేషన్ ఆఫ్ ది ఏరియా, ఏదైనా మీకు కావాలి అది మీరు ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేయండి. డ్రింకింగ్ వాటర్ కోసం అరేంజ్మెంట్, డ్రింకింగ్ వాటర్ కోసం మేము అరేంజ్మెంట్ చేస్తున్నారా? మీరు ప్రజెంట్ మోటార్స్ ఉంది సార్. 3 మోటార్స్ ఉన్నాయి.
ఆఫీసర్ సార్ మొత్తం ఉన్నాయి సార్ స్టాండర్డ్ వాటర్ పెట్టుకున్నాం స్పెషల్ గా అవి వాట్సాప్ అది ఖచ్చితంగా మోడల్ ఎఫెక్ట్ మోడల్ ట్యాంకర్స్ కూడా మీరు లైక్ చేయండి 4 ట్యాంకర్ వేరే వేరే పెట్టండి ట్యాంకర్స్ మీరు అన్ని డిపార్ట్మెంట్ కి నా రిక్వెస్ట్ ఇది మీరు ఈ మినిట్స్ ఆఫ్ మీటింగ్ ఖచ్చితంగా ఈరోజు ensure that these are implemented on the ground. టాయిలెట్స్ 5 ప్లేస్ లో టాయిలెట్స్ పెట్టున్నాం సార్ ఓకే అది మంచిది quality and whatever price lago whatever penile you are putting it very సార్ మన దగ్గర question you are పక్కగా రెడీ ఆటోమేటిక్ గా అవే మనం వాటర్ సో మీ డిపార్ట్మెంట్ నుంచి టెరిటరీ ఇండియన్ గవర్నమెంట్ కూడా పెట్టండి ఒకటి రెండు తర్వాత దీని స్ట్రీట్ లైట్స్ ఇన్సూరెన్స్ ఆన్ ది స్ట్రీట్ లైట్స్ స్ట్రీట్ లైట్ కంప్లీట్ సార్ సో ఇది మీరు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కోఆర్డినేటర్ ఇన్స్టాల్ చేయండి తర్వాత శానిటైజర్ ఆన్ ది అవసరం ఉంటే జస్ట్ హాస్పిటల్ రిపరెంట్ మీరు స్ప్రే కూడా మీరు అక్కడ చేయండి 3 విషయాలు పెట్టున్నాం స్ప్రే విషయం అది చేయండి ఖచ్చితంగా ఇది 3 మండపం తర్వాత గుడి ఇది మీరు ఇన్స్టాల్ చేయండి తర్వాత ఎనీ డిపాజిట్ వేస్ట్ అది కమిషనర్ గారు టాయిలెట్స్ చాలా పెంచుతున్నారు ఎందుకంటే చాలా మంది తెలియదు నీళ్లు పోయిను గల్లెట్ అయిపోతుంది కాబట్టి మనిషిని వాళ్ళే క్లీన్ చేసుకొని ఇప్పుడు చేసుకుంటా ఉంటే కాస్త బిల్డింగ్స్ మీరు ఇన్స్టాల్ చేయండి నేను కూడా ఆల్రెడీ కూడా చెప్పాను సో ఇంకా కోఆర్డినేషన్ సిఐ గారు అది ఇన్స్టాల్ చేయండి దీని బిల్డింగ్స్ పీపుల్ డు నాట్ ఎంటర్ దీస్ బిల్డింగ్ ఎనీ అక్టివోట్ ఇన్సిడెంట్ నాకు వీ డోంట్ నీడ్ దట్ ఇన్సిడెంట్ ఇన్షూర్ ఇది మీ రెస్పాన్సిబిలిటీ ఐడెంటిఫై తర్వాత ఎనీ పేజ్ వర్క్స్ ఇది రోడ్స్ ఇది కావాలి మీరు ఇన్స్టాల్ చేయండి రోడ్స్ గుడ్ కండిషన్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇది డ్రైన్స్ క్లోజర్ సో ఎలా ఎమ్మెల్యే గారు వచ్చారు సార్ విజిట్ వచ్చారు విజిట్ వచ్చి కొన్ని ప్లేస్ పెట్టారు సార్ అక్కడ వచ్చేటప్పటికి నాపరాలు తీసేసి ఈ బిల్డింగ్స్ కోసం మీరు కూడా చేయగలరు కోఆర్డినేషన్ ఎంటర్ ది బిల్డింగ్ తర్వాత ఎంటైర్ ఓవరాల్ లాయర్ ఆర్డర్ అండ్ బందోబస్త్ పోలీస్ డిపార్ట్మెంట్ helpful but not this the ornament of the goddess the gold ornaments and the jewels దీనికోసం ఒక స్పెషల్ పార్టీ మొత్తం టోటల్ బందోబస్తు ప్లాన్ సార్ మనం సెక్టర్ వైజ్ చేస్తున్నాం సార్ సెక్టర్ నెంబర్ 1 2 3 4 5 6 7 సార్ 7 8 సార్ వీళ్ళకి ఒక సెక్టర్ అన్న ఫస్ట్ సెక్టర్ వచ్చేది సార్ మాకు క్యూరేట్ సార్ మెయింటెనెన్స్ దగ్గర క్యూరేట్ అవన్నీ కూడా ఏమేమి మెయింటెనెన్స్ జరిగే చేస్తారు సార్ తర్వాత సెక్టర్ నెంబర్ 2 వచ్చేసరికి ఇంకా మోల్డింగ్ పాయింట్ సార్ అంటే అమ్మవారి బొమ్మ తయారు చేసే పాయింట్ తర్వాత చాకర్ సాగు పాయింట్ సెక్టర్ నెంబర్ 2 వేస్తున్నాం సార్ తర్వాత సెక్టర్ నెంబర్ 3 కింద టెంపుల్ అవుటర్ ఫీల్డ్ సార్ అంటే టెంపుల్ చుట్టూ అమ్మ బందోబస్తు చేస్తున్నాం సార్ ఆ తర్వాత సెక్టర్ నెంబర్ 4 సార్ ట్రాఫిక్ సార్ ట్రాఫిక్ రెగ్యులేషన్స్ పార్కింగ్ సార్ మొత్తం కూడా ఏదైతే మన టౌన్లోకి ఎంటర్ అయ్యే వెహికల్స్ ఉంటాయో వెహికల్స్ అన్ని కూడా స్పెసిఫిక్ ప్లేస్ లో మొత్తం కూడా పార్కింగ్ చేయించుకున్నాం అక్కడి నుంచి పబ్లిక్ని పంపిస్తుంది జరుగుతుంది సార్ అదేవిధంగా సెక్టర్ నెంబర్ 5 సార్ అంటే ఒకటి వచ్చేదాకా ఇటు మన మెయిన్ రోడ్డు అప్రోడ్ నుంచి వచ్చే రోడ్డు ఒకటే బాగా వచ్చే రెండు వైపు కూడా చేస్తున్నాం సార్ అది తర్వాత సార్ ఇప్పుడు విరుపం దగ్గర సార్ విరుపం దగ్గర బందోబస్తు సార్ తర్వాత మెయిన్ పొజిషన్ సార్ మెయిన్ పొజిషన్ అనేది అక్కడ మ్యాక్సిమం ఉన్న ఫోర్స్ అంతా కూడా రిటైన్ చేస్తాం సార్ మిగిలిన ఫోర్స్ మాత్రం షిఫ్ట్ డ్యూటీ పెడతాం సార్ దీన్ని మాత్రం మెయిన్ పొజిషన్ మాత్రం షిఫ్ట్ డ్యూటీ మొత్తం ఉన్న ఫోర్స్ అంతా కూడా చేస్తాం సార్ తర్వాత అకామిడేషన్ కార్డు వస్తుంది సార్ వచ్చిన మొత్తం పోలీస్ ఆఫీస్కి నిన్నకైనా అంతా అక్కడ సార్ ఇవి కాకుండా రిజర్వ్ పార్టీగా పెడతాం సార్ ఇప్పుడు ఏదన్నా ఎమర్జెన్సీ అవసరం దానికోసం ప్రత్యేకించి కొంతమందిని రిజర్వ్ ఫోర్స్ పెడుతున్నాం సార్ అంటే టోటల్గా పీస్ఫుల్గా
మొదటి పోలీసు వైపు అన్ని రకాల జాగ్రత్తలు. So, DSP Garu has already elaborated. So, regarding this vehicle movement, the arrangement for the whole party, it should be in smooth fashion. And one priority will be smooth and closing the for the facility. So, the external actual తర్వాత వెరిఫైయింగ్ ఒకసారి నాకు అది డీటెయిల్ ప్లాన్ షేర్ చేసి ఎక్కడెక్కడ పెట్టుకున్నా సిటీ ఒక మేప్ లాగా మీరు షేర్ చేసి తర్వాత దిస్ ఎంటైర్ మీ డీటెయిల్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ నెంబర్ ఆఫ్ స్టాఫ్ డిప్లాయిడ్ నేమ్ అండ్ ది అదర్ డీటెయిల్స్ నా ఆఫీస్కి మీరు షేర్ చేయండి. తర్వాత మెడికల్ డిపార్ట్మెంట్ డెప్యూటీ డిఎంహెచ్ఓ గారు అమ్మ ఆ రోజు మీరు రాలేదు. కొంతమంది షాపులు పెట్టేసి మీటింగ్ డిపార్ట్మెంట్ జేబులు అమ్ముతున్నారు కానీ అదేవిధంగా దాంట్లో లేట్స్ పెట్టి ఇచ్చారు చేరి స్నాక్స్ కానీ అవి ఇక్కడ జరగకుండా పబ్లిక్ కొంత అపార్ట్మెంట్ ఇచ్చి అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నారు. లాస్ట్ టైంలో బేసిక్ చిల్డ్రన్ కేసెస్ ఉన్నాయా లేదా మీ డీటెయిల్స్ డిస్ట్రిక్ట్లో 1 or 2 ఐడియాస్ మీరు సజెస్ట్ చేయండి. అపార్ట్ ఫ్రమ్ హెల్త్ డెస్క్ ఏమేమి మనం చేయగలుగుతా నేను కూడా 1 or 2 టైం అవుతుంది. అట్లీస్ట్ ఫర్ బేసిక్ చిల్డ్రన్ వీ కెన్ మేబీ గివ్ సమ్ హ్యాండ్ టైం ఆర్ సమ్ డియరింగ్ కూడా యూ హ్యావ్ టు ప్లాన్ అండ్ షో హౌ ఇట్ కెన్ బి డన్. మీకు క్లియర్ అవుతాయి. సో ఈ ఎక్స్టెంట్ డీటెయిల్స్ ప్లాన్ సెక్షన్లో మీరు కమ్యూనికేట్ చేయండి. ఓకే డెప్యూటీ డిఎంహెచ్ఓ గారు వచ్చారా మీటింగ్ కి? మీరు మీ డీటెయిల్స్ ప్లాన్ రిగార్డింగ్ ది మెడికల్ క్యాంప్స్ ఎక్కడెక్కడ తర్వాత కూడా మీ దగ్గర ఖచ్చితంగా it should be there. So the arrange any of the detailed plan of action the department నుంచి సార్ నమస్తే సార్. సార్ అన్ఇంటరప్టెడ్ పవర్ సప్లై కోసము మెయింటెనెన్స్ ఆల్రెడీ సెకండ్ సాటర్డే సబ్స్టేషన్ మెయింటెనెన్స్ మాట్లాడుతూ మేము కంప్లీట్ చేసుకొని ఇంకా మీరు క్లియరెన్స్ ఖచ్చితంగా సార్ అది ఆల్రెడీ మేము కూడా పెట్రోల్ చేస్తాం సార్. మోస్ట్ ఆఫ్ తక్కువ ఉంటుంది సార్. డేట్ వైజ్ అవి ఉన్నాయి సార్. కూడా ఇన్ఫార్మ్ చేశాము బిఫోర్ డే అవి చెక్ చేశాను సార్. మీ లైన్మెంట్ హౌ మెనీ లైన్మెంట్ సార్ మొత్తము ఇక్కడ టెంపుల్ రిలేటెడ్ గా ట్రాన్స్ఫార్మర్ సార్. ప్రతి ట్రాన్స్ఫార్మర్ దగ్గర ఒక లైన్ మ్యాన్ అతను నెంబర్ ఉంటారు సార్. రౌండ్ ద బ్లాక్ ఉంటారు సార్. 2 ఉంటారు. తర్వాత మార్కెటింగ్ మెటీరియల్ మా దగ్గర అవైలబిలిటీ లేదు. నాన్ పెట్టి పూర్తిగా ఆరబెట్టాలి సార్ గట్టిగా. తర్వాత అక్కడి నుంచి మోసుకొని సాగల మీదకి వెళ్తారు సార్. అప్పుడు కూడా మట్టి పట్టుకోవడం వల్ల కొద్దిగా ఒత్తపడుతుంది సార్. మళ్ళీ సాగల మీదలో వాటిని సరిచేస్తారు. అయితే ఇది సరిగా ఆరకపోవడం వల్ల ఈ మట్టి ఊడిపోయే అవకాశం ఉంది సార్. ఈ కుదుపులకి ఊడిపోయే అవకాశం. ఈ బొమ్మ ఎప్పుడైతే కుదుపులకి ఊడిపోతుందో భక్తుల అనుభవాలు జరుగుతాయి కదా. చాలా మంది భక్తులు బాధపడతారు. అందువల్ల ఈ మట్టి పూర్తిగా ఆరే విధంగా ఈ ఎండమట్టి వాడు దాని మీద కొంచెం గట్టిగా శ్రద్ధ తీసుకొని ఆ తయారీలో కొంచెం అత్యంత శ్రద్ధ తీసుకోవడం అనేది అవసరం సార్. 2013 యోగాలు చెప్పండి. ఘటోత్సవం అనేది 22వ తారీఖు మనకి ఎల్లుండి ఉంది సార్. ఈ ఘటోత్సవంలో 2 కుండలు తీసుకొని ఒక దున్నపోతు కూడా ఊరేగింపుగా తీసుకునేది. ఊరు మొత్తం కూడా 3 రోజుల పాటు ఊరు మొత్తం జరుగుతుంది సార్. ఇది ఈ కార్యక్రమం ఘటోత్సవంలో జరుగుతుంది సార్. ఇది 25వ తారీఖు ఎండ్ అవుతుంది సార్. అయితే ఈ 2023 ఘటోత్సవంలో మనకి ఏబిసి స్కూల్ అనే ఒకటి ఉంది సార్. ఆ
ఆ స్కూల్ జంక్షన్ లో రోడ్ ప్యాచ్ వర్క్ సరిగ్గా చేయకపోవడం వల్ల ఆ కుండలు పట్టుకొని నడుస్తున్నటువంటి వాళ్ళు పొలి అంటారు సార్ దాన్ని. వాళ్ళు ఆ డ్రైనేజ్ లో కాలు పడిపోయి ముందు పడిపోయి ఆ కుండ కూడా పగిలిపోయింది సార్. అక్కడ కూడా భక్తులు మనోభావాలు దెబ్బతిన్నాయి సార్. అది నేను ఆల్రెడీ ఈయో గారు ఈ మట్టి కోసం అది ఈయో గారు గారు మీరు ఇన్షూర్ చేయండి అంతా బాగుంది. ఇది ఇన్షూర్ చేయండి. అండ్ రిగార్డింగ్ వెరిగేటింగ్ R&D డిపార్ట్మెంట్ ఎస్పెషల్లీ కేవలియా రివర్ దగ్గర అండ్ శివాలయం దగ్గర అక్కడ హ్యూజ్ స్పేస్ ఉన్నాయి. అండ్ మున్సిపల్ కమిషనర్ గారు మీరు కూడా అక్కడ ఈ డ్రైనేజ్ అది ఖచ్చితంగా అది కొడతా ఉంటారు. ఈ శబ్దాలకి ఈ దున్నపోతు బెదిరిపోయి పబ్లిక్ మీదకి వెళ్ళిపోయే అవకాశాలు ఉన్నాయి సార్. ఈ దున్నపోతుని మనం ఒక 4-wheeler ఆటోలో వేసి ఆయన పెట్టి కట్టేసి తీసుకెళ్తే అలాంటి సంఘటన జరుగుతుంటాం సార్. కూడా ఒకే చోట జామ్ కాకుండా ఎక్కడ దొరికినా అక్కడ కౌంటర్ దగ్గర ఉంటే ఈజీగా టికెట్స్ కొనుక్కొని మనకి క్యూ లైన్ లో రావడానికి చేస్తారు. అలాగే అనౌన్స్మెంట్ కూడా మనకి చుట్టూ టెంపుల్ కి 4 వైపులా కూడా 100 మీటర్స్ 200 మీటర్స్ అనౌన్స్మెంట్ కూడా మనం పెడితే చాలా బాగుంటుంది సార్. అలాగే చెప్పండి సార్, ఎగ్జిట్ పాయింట్ అవసరం లేదు సార్. 4 మిగతా 3 వైపుల చెప్పండి స్టాండ్ కూడా పెడితే భక్తులు తిరిగి ఒకే ప్లేస్ కి మళ్ళీ ఎక్కడైతే ఇచ్చారో అక్కడికి రాకుండా కొన్ని 3 ప్లేస్లు విడివిడిగా ఉంటే అక్కడ జాబ్ కాకుండా ఉంటుంది సార్. అది టీఐ గారు 26వ తారీఖు ఉంటుంది. అది ఊరేగింపులో పెట్టకుండా 25 1 day బిఫోర్ నైట్ 9 o'clock దాన్ని అరేంజ్ చేస్తున్నాం. ఓపెన్ చేస్తూ పెడతా ఉన్నారు సార్. పైరోజు మేము కంబైన్డ్ గా మేము ఇన్స్ట్రక్షన్ కూడా చేశాం సార్. నో ప్రాబ్లం సార్. అది ఎన్సూర్ చేసుకుంటాం. అది మీరు పెడుతున్నారా? ఇది గారు 7:30 పెడుతున్నాం సార్. అది పెడుతున్నారా మీరు? ప్రతి గారు ఇది ఫస్ట్ పెట్టుకోండి. ఇది నాకు తెలియలేదు. మీరు ఆ రోజు కూడా మీరు చెప్పలేదు. ఏదైతే 14 minutes అది నాకు ఒకసారి బట్ ఓపెన్ గ్రౌండ్ ఓకే. బట్ అది మీరు ఈ విఐపికి వల్ల 500 రూపాయలు మన ఆర్ట్ సెంటర్ లోకి పోయిన దాని వల్ల 500 రూపాయలు బ్రేక్ చేస్తున్నారు విఐపీలు వచ్చినప్పుడు అంతా కూడా. దానికి అట కాకుండా తూర్పు వీధిలో నుంచే ఇది ఫ్రీ దర్శనం కానీ 100 కానీ ఇప్పుడు పెట్టి కానీ ఒకే లైన్ లో పోతే విఐపీలకి ఈ 500కి అంటే అమౌంట్ పే చేసిన వాళ్ళకి ఇబ్బంది లేకుండా జరుగుతుందని మొన్న నేరుగా ప్రాక్టికల్ గా పోయి ఏఈ గారు అప్లై చేసుకొని చూడడం జరిగింది సార్. మీరు కూడా ఒకసారి దాన్ని పరిశీలిస్తే ఇది కూడా బాగుంటుంది సార్. గతంలో ఏంటంటే కరోనా టైంలో మనం ఈ దున్నపోతులు పైన తీయడం కానీ ఈ ఘటన కుట్రలను కానీ మన ఆటోల మీద తీసుకొని పోవడం జరిగింది సార్. ఇప్పుడు ఏంటంటే కరోనా లేదు కాబట్టి వెంకటగిరి ప్రజల మనోభావాలకు అనుగుణంగా కింద నడిపించుకొని పోవడం ప్లస్ మెన్ను రోప్ వాకింగ్ ఎక్కువగా వేస్తే బాగుంటుందని మా అభిప్రాయం సార్. పరిశీలించుకోవాలి. మనం ఈరోజు డిస్కషన్ చేసుకుంటే 24కి బ్రహ్మాండంగా జయించని అభిప్రాయంతో ఈరోజు వెంకటగిరి ప్రజలు ఉన్నారు సార్. ఎందుకంటే వెంకటగిరి జాతర అనేది ప్రతి కులానికి ప్రతి మతానికి లింక్ ఉండే పండగ సార్. ఇది కుల మతాలకు అతీతంగా జరిగేది. ప్రతి కులం ఏం పని చేయాలా, వాళ్ళు ఏం పని చేయకూడదు వేరే కులం అనేది నిర్దేశంగా నిర్ణయించబడిన పండగ సార్ ఇది. కాబట్టి మనం శాస్త్రంగా జాతర జరిపించాలా, ఎటువంటి ఆటంకం జరగకుండా ఉండాలా అనేది ఒక ముఖ్యమైన విషయం సార్ ఈ పండుగలో. దీంట్లో ముఖ్యంగా సార్ లాస్ట్ ఇయర్ ఎక్కడ జాతర 2023 ముందు జరిగిన విధంగా ఎక్కడ ఏ విధంగా ఈవో గారు ఎండోమెంట్ జరగలేదు సార్.
ఎందుకంటే 2-3 ఉదాహరణ చెప్తాను. దానికి ఏమైనా కారణాలు ఉండొచ్చు. బుధవారం రోజు జీవన సందులో నుంచి అమ్మవారి ఊరేగింపుని దాదాపు 1,00,000 మంది చూస్తారు సార్. ఎక్కువ మంది లేడీస్ మిద్దెల మీద వాటి మీద 8 మంది ఉంటారు సార్. అమ్మవారు ఊరేగింపు వచ్చేటప్పుడు కరెక్ట్గా ఒక 300 మీటర్లు వచ్చినాక లైట్స్ అన్ని ఆగిపోయినాయి సార్. అసలు నాకు తెలిసి నేను ఎన్నో జాతరలు చూస్తున్నాను సార్. 22 జాతర కూడా రథం వెనకాల జనరేటర్ పెడతారు. జనరేటర్ మర్చిపోయినారు. షార్ట్ సర్క్యూట్ వచ్చింది. షార్ట్ సర్క్యూట్ మన డిపార్ట్మెంట్ ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ పాపం అన్ని విధాలుగా చేసినా షార్ట్ సర్క్యూట్ వచ్చి కాలిపోయింది. అసలు ముఖ్యంగా సార్ డ్యూటీ లేదు సార్ అమ్మవారి ముందు. అది నిజంగా ఎంత ఆశ్చర్యమైన విషయం అంటే వెంకటగిరంతా పోటీ కూసింది ఆ విషయాన్ని. డ్యూటీ లేకుండా అమ్మవారిని తీసుకొచ్చారంటే అదొక విచిత్రమైంది జనాలకి. కరెంటు పోయింది. 20 నిమిషాలు ఈవో గారు నేను జనరేటర్ ఏర్పాటు చేస్తాను ఉండంటే పోలీసు వారు కంట్రోల్ చేయలేని పరిస్థితి. దొంగతనాలు, ఆడపిల్లలు ఆడ మీద పడిపోవడం, గందరగోళం జరిగిపోయింది. దాన్ని చూసి ఈవో గారు టైం ఇచ్చినా పోలీసు వారు లాక్కొని వెళ్ళిపోయారు. ఎందుకంటే జరిగిపోవాలి కార్యక్రమం జరిగిపోకుండా రక్ష జరుగుతాడు ఇక్కడ. అందుకని పోలీసు వారు ముందు లాక్కొని వెళ్ళిపోయారు. అటువంటి సంఘటన జరగకుండా చూడాలి సార్ ఈసారి. ఇంకోటి ఏంటంటే సార్ రిక్వెస్ట్ 2020లో సార్ పోలేరమ్మ ఊరేగింపు బేస్తవారం రోజు 6 గంటలకు అయిపోతుంది సార్. 6-6:30 అయిపోతుంది. 1300 మందిలో 900 మందిలో 11 మందిలో పోలీసులు ఉంటే పాపం అప్పుడు దాకా రెస్ట్ వాళ్ళు జాతర చేసేదంతా వాళ్ళే. మొత్తం ఎక్కడో అక్కడ నీకు రెస్ట్ లో వెళ్ళిపోయింటారు. వాళ్ళు అసలు పని కూడా తెలియదు. వెంకటగిరిలో 2 లక్షల మంది ఊరుతారు. దాటిచ్చే వాళ్ళు ఉంటారు. ఒక పిల్లడు బస్సు చనిపోయినాడు. చనిపోతే బాడీ కాడికి 3 గంటలు ఎవరు పోవాలి సార్. ఆర్టీసీ బస్ స్టాండ్ ఎదురు జరిగింది. కాబట్టి పోలీసు వారికి దయవుంచి ఒక 200 మందిలో 100 మందిలో సపరేట్ టీం చేసి ఆఫ్టర్ అమ్మవారి నిమజ్జనం అయినాక జనాలు కంట్రోల్ చేసడానికి ట్రాఫిక్ కంట్రోల్ చేయడానికి ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను సార్ వాళ్ళు. కాబట్టి ఇవన్నీ ఇంకా చెప్పాలంటే చెప్పొచ్చు. ఇవన్నీ వాస్తవాలు జరిగినాయి సార్. కాబట్టి ఇవన్నీ మనం రెక్టిఫై చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి మీరు చర్యలు తీసుకోవాల్సిందని సాంప్రదాయబద్ధంగా జాతర జరపాలని వెంకటగిరి ప్రజల ద్వారా కోరుకుంటున్నాం సార్. అందరికీ ఇక్కడికి వచ్చినటువంటి ప్రజానీకాలందరూ కూడా పేరు పేరు తలవంచి నమస్కారాలు చేసుకుంటున్నా. సార్ ఈ ఫ్లెక్సీలు అడ్డకుండా మెయిన్ రోడ్ లో అమ్మవారు ఎక్కడి నుంచి బయలుదేరంలో నిమజ్జనం అయ్యేటటువంటి స్థలం వరకు ఫ్లెక్సీలు 2 వైపులా బోత్ సైడ్స్ మిద్దుల మీద కానీ ఊరంతా కట్టుకోవచ్చు. ఆ వీధిలో కట్టకుండా ఉండేదానికి మెయిన్ రోడ్ లో మాత్రం ఉంటే వచ్చిన వాళ్ళందరూ కూడా మిద్దుల మీద చెక్కి చూడటము ఇలాంటివి జరుగుతూ ఉంటాయి సార్. కాబట్టి ఆ ఫ్లెక్సీలు అడ్డం రాకుండా ఉంటే అందరూ చూసుకుంటారనేది నా అభిప్రాయం. దాన్ని కాస్త ఏర్పాటు చేయండి సార్. తర్వాత ఇంకో చిన్న విషయము సార్, వాళ్ళు కావచ్చు, అంగళ్ళు పెట్టుకున్న వాళ్ళు కావచ్చు, వివిధ జాతర చూసేదానికి పొలాల కాడి నుంచి ఎక్కడి నుంచి వెంకటగిరి అమ్మవారు అన్నటువంటి దీంతో ప్రజానీకం డబ్బులు ఉంటాయి, డబ్బులు ఉండవు. కానీ మన గవర్నమెంట్ వచ్చినటువంటి వాళ్ళకి ప్రతి ఒక్కరికి బుధవారము బేస్తవారం రోజు కనీసం ఏదో పెరుగన్నమో పులుసన్నమో ప్యాకెట్లు 3-4 సెంటర్లలో ఇస్తుంటే వచ్చినటువంటి ఆకలితో ఎందుకంటే ఎక్కువ ఉంటుంది. ఆల్రెడీ బయలుదేరి కొంతమంది వస్తారు, వాళ్ళ బంధువులు ఇళ్ళకి వెళ్తారు. అలా లేనటువంటి వాళ్ళకందరికీ చేరి గవర్నమెంట్ తరఫున వచ్చినటువంటి డోనర్స్ మేము ఇస్తామంటారు, అన్నదానాలు కూడా చేపిస్తున్నారు. ఇప్పుడు అప్పట్లా కాకుండా మన అమ్మవారి తరఫున 3-4 సెంటర్లో పేదలకి అన్నం కానీ పెడితే చాలా మంచి కార్యక్రమం. రెండోది ఆ ఫ్లెక్సీలు లేకుండా చేయించారు. మెయిన్ రోడ్లు ఊరంతా కట్టుకోవచ్చు, అవుట్ సైడ్స్ కట్టుకోవచ్చు, ఇబ్బంది లేదు సార్. అదే నా మనవి సార్. వస్తారు వాళ్ళే వాళ్ళకి ఫ్రీగా కనిపించాలంటే అది మంచి వ్యాలిడ్ పాయింట్.
కానీ ఆ విధంగా ఫ్లెక్సీ ఏమైనా చేయాలంటే మేము పోలీస్ డిపార్ట్మెంట్ చేస్తాము. కాకపోతే మాకు కమిషనర్ గారు అదేవిధంగా ఎమ్మెల్యే గారు వాళ్ళిద్దరు కోఆపరేషన్ కంపల్సరీగా ఉంటుందో ఆ ఫ్లెక్సీ లేకుండా చేస్తాం. అప్పుడు బాగా క్లియర్గా కనిపిస్తుంది. మాయ కావచ్చు ఎవరైనా కావచ్చు అన్ని ఆ రోడ్లో కానీ మన కోసం కాదు, ప్రజల కోసం వాళ్ళకి కన్వీనెంట్ గా ఉండాలి, అందుబాటులో ఉండాలి, అమ్మవారు దర్శనం బాగా చేసుకోవాలనే కాన్సెప్ట్ బాగా చేద్దాం, సక్సెస్ఫుల్ గా చేద్దాం. అందరూ యూత్ వచ్చింది, యంగ్స్టర్స్ ఇప్పుడు జేసీ గారు కానీ సర్పంచ్ కానీ అందరూ కూడా యూత్ కాబట్టి అందరం కష్టపడి బాగా చేద్దాం. చూసి తీసే పూజారులు బ్రాహ్మణ్ సొమ్మకూడదు సార్. మేము ఉండాలా అది సార్. సార్ జాతర మా కాంపాల నుంచి స్టార్ట్ అవుతుంది సార్. దానికి చాలా ప్రాముఖ్యత ఉంది సార్. ప్రాచీన సంప్రదాయ పద్ధతుల్లో జాతర జరిపిస్తారని, కాంపాల ప్రాముఖ్యత ఇస్తారని మరి మేము నమస్కారం. ఈరోజు ఈ కార్యక్రమం శ్రీ శ్రీ పోలేరమ్మ జాతర కమిటీకి చేసినటువంటి జేసీ గారు కానీ డాక్టర్ కానీ డిఎస్పీ గారు కానీ ఇటువంటి చైర్పర్సన్ అందరికీ నమస్కారాలు చేస్తూ, అదేవిధంగా పత్రిక ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా సోదరులు కూడా ఇక్కడ జాతర వచ్చినటువంటి అందరికీ కూడా సోదరి సోదరులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, గతాన్ని పోల్చుకోకుండా అమ్మవారి జాతరని బాగా సక్సెస్ఫుల్ గా చేయాలనే కాన్సెప్ట్ లోనే అందరూ ఉన్నాం. మీరందరూ కూడా సహకరించండి. బ్రహ్మాండంగా ఈ సంవత్సరం చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే నాకు ఆ కాన్ఫిడెన్స్ ఉంది. నేను కూడా అందరితో పోరాటం చేసుకుంటూ జాగ్రత్తగా చేసి భక్తులందరూ కూడా బ్రహ్మాండంగా అమ్మవారు దర్శనమిచ్చేలాగా ఏర్పాటు చేస్తామని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నా. గతంలో జరగవచ్చు, అలాంటివి జరగకుండా రెక్టిఫై చేసుకుంటూ ఇప్పుడు మీరు ఇచ్చినటువంటి సూచనలన్నీ కూడా తీసుకున్నాం. వాటన్నిటి కూడా గుర్తుపెట్టుకొని అలాంటివి జరగకుండా ఖచ్చితంగా ఏర్పాటు చేస్తామని తెలియజేస్తూ other departments also. This is endowment or that way. This is a state festival. We have to give it due importance and due respect to the Lord, to the public, and to the people of India also. So it is a request and very strict instruction to all the departments that you have to coordinate among yourself. In Machilo Matadadi, there is no room for miscommunication and miscoordination. మీకు ఎక్కడైనా నుంచి పర్మిషన్ కావాలంటే యూ హ్యావ్ టు ఇన్ఫార్మ్ సబ్ కలెక్టర్ గారు చేసి ఒక కలెక్టర్ గారికి ఇన్ఫార్మ్ చేయాలి. ఆ పర్మిషన్ వస్తుంది, కానీ ఇది చెప్పడానికి వీలు ఉండదు. నాకు ఇది ఫలానా డిపార్ట్మెంట్ నుంచి, నా హెడ్ ఆఫీస్ నుంచి, డిస్ట్రిక్ట్ నుంచి పర్మిషన్ టైంలో రాలేదు, మనం ఇది చేయాలి, అది చెప్పడానికి అసలు వీలు ఉండదు. So you have to inform prior your problem. సమాధానం వస్తుంది. సిమిలర్ గా నేను ఇది కూడా చెప్తాను. చీఫ్ ఇన్సిడెంట్ కమాండర్ సబ్ కలెక్టర్ గారు is the overall administrative in charge for the program. He has to take responsibility, and similarly all the officers also are personally responsible for any lapses. So ఇది చాలా మంచిగా ఈ ప్రోగ్రామ్ చేయడానికి you have to be alert for next 5 to 6 days. And ఎక్కువ కోఆపరేషన్ ఉండాలి. సిమిలర్గా I also want to thank Honorable MLA who has been giving guidance to all the officers and to general public also. I another to touch on and will keep guiding this due to his experience. So again, I am requesting and strictly instructing all the departments
to work together without any room of confusion or miscommunication. Thank you. మీరు అందరూ మీ డిపార్ట్మెంట్ కి డీటెయిల్ యాక్షన్ ప్లాన్ మీరు ప్రిపేర్ చేయండి. ఆ డీటెయిల్ యాక్షన్ ప్లాన్ డిప్లాయ్ స్టాఫ్ ఆ స్టాఫ్ పేరు ఆ స్టాఫ్ డ్యూటీ మీరు అసైన్ చేస్తున్న స్టాఫ్ కి మీ డిపార్ట్మెంట్ నుంచి కలెక్టర్ ఆఫీస్ మనం ఒక డీటెయిల్ లిస్ట్ ప్రిపేర్ చేస్తాం. కోఆర్డినేషన్ కోసం ఎవరీ విల్ నాట్ ఎవరీ and please all the department to take up this for the state festival. It is Godey operation ఖచ్చితంగా ఇన్షూర్ చేయాలి. I want to thank Honorable Eminent Garu and JC sir, Additional SP Garu, DSP Garu and all the district officers, regional officers, public present here. Thank you. అందరికీ ధన్యవాదాలు. వారికి మొదల మాసంలో ఉండాలని కోరుకుంటున్నాం. పురుకుల రాజేశ్వరరావు గారు అమ్మవారి పాదుకల నిమిత్తం 1,116,000 రూపాయలు జేసీ గారికి ఇచ్చిన్నారు. ఎందుకంటే ఈవో గారు కింద ఫోటో వేస్ట్ అమ్మవారి పాదుల నిమిత్తం జేసీ గారు మరియు